అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో క్రీస్తు పునరుద్ధాన పర్వదినం సందర్భంగా వారు చర్చిల్లో ఈస్టర్ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి చర్చిల్లో జాగరణ చేసిన క్రైస్తవులు భక్తి గీతాలు పాడుతూ ఆదివారం తెల్లవారుజామున క్రీస్తు ప్రభువు సమాధి నుంచి పునరుద్ధానుడై తన తండ్రిని చేరుకునే సన్నివేశాలను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సబ్బవరం రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ ప్యారిష్ ప్రీస్ట్ థామస్ పులికల్, ఫాదర్ కళ్యాణ్లు పాల్గొన్నారు. ఎన్నో శ్రమలకు ఓర్చి సిలువలో ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువు తను ముందుగా ప్రకటించిన ప్రకారం 3వ రోజు సమాధి నుంచి లేచి తన తల్లి మగ్దలేన మరియా మరికొందరు మహిళలకు ప్రభువు ప్రత్యక్షమై చెప్పిన మాటలను చర్చి గురువులు తమ ప్రసంగాల్లో వివరించారు. బైబిల్ పఠనాన్ని పుష్ప, ధనుంజయ్, శరణం, గణేష్లు చదివి వినిపించగా పవిత్ర జలాలను ఇక్కడ చర్చి గురువులు ఆశీర్వదించి భక్తులకు పంపిణీ చేశారు. అంతకు ముందు చర్చి ప్రాంగణంలో దీపాలను అవనతం చేసి క్రీస్తు సమాధి నుంచి లేచే సన్నివేశాలను వివరించేందుకు రక్షణ కొవ్వొత్తిని ఫాదర్ థామస్ వెలిగించారు. కేథలిక్ చర్చి భక్తులందరూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. క్రీస్తు పునరుద్ధానుడైన విగ్రహాన్ని ఇక్కడ ఫాతిమా మాత చర్చి ప్రీస్ట్ థామస్ పులికల్ ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సబ్బవరం ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పి మాణిక్యాలరావు, పీటర్, ఆడారి నాగరాజు, ఎస్ గణేష్, ధనుంజయ్, జోసెఫ్, అప్పారావు, చంటి, బ్రిజిటన్ సిస్టర్స్, ఆలీస్, పుష్ప, పునీత, విజయప్రియ, ఫ్లోరా, లీనా తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఆ విధంగా ప్రభువుని యొక్క ఉత్థానానికి మనము తయారు చేసుకుంటున్నాము. ఉత్థానమైనటువంటి ప్రభువు యొక్క ఆ దీవెనలు మనం పొందడానికి ఆ విధంగా మనకు కూడా ఉత్థానం ఉన్నదనే విషయాన్ని స్మరించుకొని దానికి ఉపకరించినటువంటి జీవితం జీవించడానికి ఇటువంటి కార్యక్రమాలు మనకు ఉపకరించి మొట్టమొదటిసారిగా మనము అగ్నిని ఆశీర్వదించడం అనే కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకముగా జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. మహిమతో ప్రకాశింపజేసింది. అతడు మరణము విధమును, పాపము విధమును పొందిన విజయమును ఉత్థానమును కొనియాడినట్లు నీతోను పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించి పరిపాలించి మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్. పొందినప్పుడు ఆయన మరణం నందు జ్ఞానస్నానం పొందితమని మీకు తెలియదా? ఐ థింక్ విశాఖపట్నం డయాసిస్ లో ఎవరు లేరు అనుకుంటా కదా. 50 years ప్రీస్ట్హుడ్ అన్నది అంత తక్కువ కాదు. సో ఆ రోజు మనం ఘనంగా జరుపుకోవాలి. సో అందుకనే దయచేసి ప్రియ సహోదరి అబ్రహాము ఆయనను అంతట దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశంలోకి వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పాను.